సాహితీ మిత్రులకు నమస్కారం. వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని. మిత్రులారా, ఈరోజు నేను వినిపించబోతున్న కథ ఊరు వీడ్కోలు చెప్పింది. రచన శీలా వీర్రాజు. శీలా వీర్రాజు గారు ప్రముఖ చిత్రకారుడు, నవల కథా రచయిత, కవి. వీరి సాహిత్య సృజన విస్తారమైనది. రచయిత గురించి కథ ఆఖరిలో తెలియజేస్తాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోతాము. ఊరు వీడ్కోలు చెప్పింది. స్కూలు ముందు మామిడి చెట్టు పక్కనే మట్టిపాటలోంచి బురదలో పూర్తిగా వర్షాన్ని కాయలేని గొడుగు కింద సగం సగం తడిసిపోతూ గబగబా ఇంటికి వెళ్తున్న రామచంద్రం మాస్టర్ని చూసి ప్రైమరీ హెల్త్ సెంటర్ అరుగు మీద నుంచున్న పరాబ్రహ్మం పలకరించాడు. వర్షంలో తడిసి ఏం వెళ్తారు మాస్టరు? కాసేపు ఇలా వచ్చి కూర్చోండి, తగ్గాక వెడుదురు కానీ అని. పరాబ్రహ్మానికి మేస్తారి ఉబ్బసం జబ్బు గురించి తెలుసు. అందుకే ఆయన మేస్తార్ని పిలిచాడు. కానీ రామచంద్రయ్య మేస్తార్కి ఆగాలనిపించలేదు. ఇంటికి వెళ్ళి ఈ వార్త కాస్త భార్య చెవిన వెయ్యాలి, తల్లికి కూడా ఉత్తరం రాసి పడేయాలి. అందుకే ఆయన, లేదులేండి, కాస్త పనుంది, వర్షం తగ్గాక మళ్ళీ వచ్చి తీరిగ్గా మీతో మాట్లాడుతాను, ఓ విశేషం ఉంది అంటూ ఆగకుండానే కదిలిపోయాడు. రామచంద్రం మాస్టారు ఓ విశేషం ఉంది అని అన్నమాటని ఆ పక్కనే అవతల వైపున ఉన్న పంచాయతీ ఆఫీస్లో ఈ వర్షాన్ని గురించి ముగ్గురు నలుగురితో మాట్లాడుకుంటున్న సర్పంచ్ చెవిన పడింది. ఆయన కుతూహలంగా చూసి, ఏమిటి పంతులు గారు విశేషాలు? వర్షంలో ఎక్కడికి? రండి, కాసేపు కూర్చుని వెళుదురుగాని అన్నాడు. తనే లేచి ఆ కుర్చీలో కూర్చోమని తను వేరే కుర్చీ తెప్పించుకున్నాడు. రామచంద్రం మేస్టార్కి వెళ్ళక తప్పలేదు. తనంటే సర్పంచ్కి చాలా గౌరవము, అభిమానమును. ఈ వార్త ఆయన చెవిని కూడా వేయాలి. రామచంద్రం మేస్టారు కుర్చీలో కూర్చోలేదు. పంచే బాగా తడిసిపోయింది. అరుగు మీదే నిలబడి పుస్తకంలోంచి ఓ కాగితం తీసి ఆయనకి ఇచ్చాడు. ఇది ఇప్పుడే వచ్చిందట, హెడ్ మాస్టర్ గారు పిలిచి ఇచ్చారు అని. సర్పంచ్ ఆ కాగితం తీసుకుని చదివాడు. పూర్తిగా చదవకుండానే ఓసారి తలెత్తి, ఏమిటి పంతులు గారు, ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోవడమే అన్నాడు. రామచంద్రం మాస్టారు ఏమీ మాట్లాడలేదు. ఓ చిరునవ్వు మాత్రం నవ్వారు. సర్పంచ్ ఆ కాగితాన్ని పూర్తిగా చదివి, మేస్టారుని వాళ్ళ ఊరికి బదిలీ చేశారయ్యా అన్నాడు పక్క వాళ్ళని ఉద్దేశిస్తూ. వాళ్ళు కాసేపటికి కానీ ఆశ్చర్యం నుంచి తేరుకోలేదు. అదేమిటి మేస్టారు, మా ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోతారా అన్నాడు ఒకతను. ఆ కంఠంలో అభిమానం, ఆత్మీయత, వారి కళ్ళల్లో దిగులు గుర్తించి రామచంద్రం మేస్టారు పులకరించిపోయాడు. మీకు తెలియని విషయాలు ఏమున్నాయండి సుబ్బయ్య గారు? మా తల్లిగారికి వార్ధక్యం వచ్చేసింది. చాదస్తం మనిషి. ఉన్న ఊరు విడిచిపెట్టడానికి ఒప్పుకోదు. దగ్గరుండి చేసుకుంటేనే కానీ ఆ పొలం 30 బస్తాలన్నా రాల్చదు కదా. మా అమ్మగారికా అంత ఓపిక లేదు. నేను దగ్గర ఉంటే ఆమెకు ఈ తిప్పలన్నీ ఉండవు. ఈ వయసులో ఆమెకెంత సేవ చేసే అదృష్టం కూడా కలుగుతుంది. సర్పంచ్ ఉత్సాహంగా ఏమీ మాట్లాడలేకపోయాడు. అతనికి చాలా దిగులుగా ఉంది. ఈ ఊరికి వచ్చి పిల్లలకి ఇంత చదువు చెప్పడమే కాకుండా ఇక్కడ విషయాల్లో కల్పించుకుని ఎన్నో సత్కార్యాలు జరిపించి ఊళ్ళో చిన్న పెద్ద అని లేకుండా అందరికీ తలలో నాలుకల మెలిగి ఎంతో కొంత ఉపకారం చేసిన రామచంద్రం గారిని వదులుకోవటం చాలా దిగులుగా ఉంది. ఆయన పట్టుదల వల్లే స్కూల్కి పక్కా బిల్డింగు, ఊరికి ఎలక్ట్రిసిటీ, ప్రైమరీ హెల్త్ సెంటరు వచ్చాయి. కుర్రాళ్ళు పనిపాట లేక చెరువు గట్టున గుళ్ళోనూ పేకాడుతూ కూర్చోకుండా ఏడాది పొడుగునా
గుళ్ళో ఉత్సవాలని, నాటకాలని, భజనలని ఏర్పాటు చేశారు. పెద్దాళ్లకు రాత్రిళ్ళు చదువు చెప్పి ఈనాటికి తమంత తాము ఓ ఉత్తరం ముక్క రాసుకోగలిగేటట్టు, ఓ పేపర్ని కూడబలుక్కుని చదివేటట్టు చేశారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా ఆయన అక్కడ హాజరై తనకు తోచిన సహాయం చేశారు. అలాంటి మనిషి ఈ ఊరు విడిచి వెళ్ళిపోతాడంటే సర్పంచ్కి అక్కడ కూర్చున్న ముగ్గురు నలుగురికి దిగులుగా ఉంది. ఆ దిగులు వల్లే సర్పంచ్ ఉత్సాహంగా ఏమీ మాట్లాడలేకపోయాడు. ఆ మౌనాన్ని రామచంద్రం మేస్టారు అర్థం చేసుకున్నారు. అందుకే ఆయన, నాకు మాత్రం ఈ ఊరుని విడిచిపెట్టాలని ఉందంటండి, తప్పని పరిస్థితి. హెడ్ మాస్టర్ గారు పిలిచి ఈ కాగితం ఇచ్చాక స్వగ్రామానికి బదిలీ అయి వెళ్తున్నానన్న ఆనందం కన్నా ఈ ఊరిని విడిచి వెళ్ళిపోవలసి వస్తుందే అన్న బాధే ఎక్కువ కలిగింది. వచ్చిన కొత్తలో కనిపించిన వాళ్ళనల్లా పట్టుకున్నాను బదిలీ చేయించమని. ఇన్నాళ్ళకి ఆయాచితంగానే ఇది జరిగింది. నిజానికి ఈ ఊరిని విడిచిపెట్టెళ్ళిన మనసంతా ఇక్కడే ఉంటుంది అన్నారు. వర్షం తెరిపి ఇచ్చాక వాళ్ళ మంచితనాన్ని గుర్తు చేసుకుంటూ ఇంటికి చేరుకున్నారు. గుమ్మంలో అడుగు పెడుతూనే భార్యను కేకేశారు ఆయన. ఆవిడ ఇంట్లోనే ఉంటే ఇదిగో వచ్చే అనేది. అలాంటి శబ్దమేది రాకపోతే ఆయన ఉత్సాహమంతా ఎగిరిపోయింది. బహుశా ఏ పొరుగింటికో వెళ్ళిందేమో. కబుర్లలో పడితే ఇప్పుడప్పుడే తెములుతుందా? పెద్ద కూతురు మాత్రం కావిడి పెట్టె మీద కూర్చుని గోళ్లతో పాటు వేళ్లని కొరుక్కుంటుంది. పళ్ళన్నీ బయటికి తీసి తండ్రిని చూసి నవ్వింది. మీ అమ్మాయేదే, ఎక్కడికెళ్ళింది అని అడిగారు చేతులు ఊపి. ఆ అమ్మాయి ఏమీ మాట్లాడలేదు. అతని కంఠం విని దొడ్లో వర్షం నీటిలో పడవల్ని వదిలి ఆడుకుంటున్న చిన్న కూతురు కొడుకు ఇంట్లోకి వచ్చారు. అమ్మా రమణమూర్తి గారింటికి వెళ్ళింది నానా, అత్తయ్యకి నొప్పులొచ్చాయని ఇప్పుడే వచ్చి తీసుకెళ్లారు అంది చిన్న కూతురు. తల్లిని పిలుచుకురావటానికి తమ్ముణ్ణి వెంట పెట్టుకుని వెళ్ళింది. రామచంద్రం మాస్టారు ఎంత ఉత్సాహంతో, ఎంత హడావుడిగా వచ్చారో అంతగానూ నీరు కారిపోయారు. ఇప్పుడప్పుడే భార్య వచ్చే సూచన లేదు. ప్రైమరీ హెల్త్ సెంటర్లో మిడ్వైఫ్ ఉంది కదా, తీసుకెళ్ళకూడదా అనుకున్నారు. తన మనసులోని ఆనందాన్ని 2 గంటల పాటు అణిచిపెట్టుకోవాలంటే చికాగ్గానే ఉంది ఆయనకి. తడిబట్టలు మార్చుకుని కుర్చీలో కూలబడి పుస్తకంలో ఉంచిన కాగితం తీసి మళ్ళీ ఓసారి చదువుకున్నారు. ఆ కాగితంలో నుంచి తలపైకెత్తేసరికి పెద్ద కూతురు కావిడి పెట్టె మీద కూర్చుని ఉన్నదల్లా కాళ్లతో పెట్టెను కొడుతూ శబ్దం చేస్తూ తండ్రి ముఖం వంకే చూసి పళ్ళన్నీ కనిపించేలా నవ్వుతుంది. ఇలా రా అమ్మా అని పిలిచారు తల ఊపి. కానీ ఆ అమ్మాయి రాలేదు. చూసి చూసి పెట్టె దిగి దొడ్లోకి వెళ్ళిపోయింది. చూరు నుంచి ధారగా కారుతున్న నీళ్లని దోసెట్లోకి పట్టి డబ్బును పాదాల మీద పడేసుకుంటూ తనలో తనే నవ్వుకుంటుంది. రామచంద్రం మాస్టారు లేచి వెళ్ళి ఆ అమ్మాయిని లోపలికి తీసుకొచ్చి కూర్చోపెట్టి, నానమ్మ దగ్గరికి వెళ్దాం వస్తావే అన్నారు. తన తల్లి ఫోటో తీసి చూపించి సంజ్ఞలు చేసి నువ్వు నేను అంతా వెళ్తాం అన్నట్టుగా చేతులు ఊపి చూపించారు. ఆ పిల్ల నవ్వింది. ఆ ఫోటో తీసుకుని చూస్తూ కూర్చుంది. బయటకు వెళ్ళిన పిల్లలిద్దరూ వచ్చారు. అమ్మా ఇప్పుడప్పుడే రాదట నాన్న, ఆలస్యం అవుతుందట అని. వాళ్ళిద్దరికీ ట్రాన్స్ఫర్ విషయం చెప్పారాయన. ఆ పిల్లల ఆనందానికి హద్దే లేదు. ఇద్దరూ వెళ్ళి వాళ్ళ అక్క దగ్గర కూర్చుని ఒకటే కబుర్లు. వాళ్ళ ఆర్పాటం చూసి ఆ పిల్ల కూడా ఊరికే చేతులు ఊపేస్తుంది, ఏమిటేమిటో మాట్లాడేస్తుంది. ఆ పెద్దదానికి వాళ్ళ నాయనమ్మ దగ్గర చేరిక ఎక్కువ. అదంటే ఆమెకు వల్లమాలిన అభిమానం. ఆ ఎర్రి పిల్ల నెట్టుకుని పరాయి ఊళ్ళో ఏం వేగ్గలడో ఏమో, అంతోటి మేస్టర్గిరికి ఉన్న ఊరు వదులుకుని వెళ్ళిపోవాలా, ప్రైవేట్లు చెప్పుకుంటే చాలదా అనేది. అప్పటికే పెద్దమ్మాయికి 10 ఏళ్ళు. ఆ పిల్ల వెర్రిది. చిన్నప్పుడు 4వ ఏట వరకు మాటలు రాకపోతే
చెవుడు ఉందేమో మూగపిల్ల అయిపోతుంది కాబోల్స్ అనుకున్నారే గాని వెర్రిపిల్ల అవుతుందనుకోలేదు. తర్వాత తర్వాత తెలిసింది. పిచ్చి పిచ్చి చేష్టలు చూసి కుళ్ళి కుళ్ళి ఏడ్చారు తల్లిదండ్రులు. ఇంటా బయట ఇరువైపులా ఇటువంటిది ఎవరికీ లేదు. కడుపున కన్నందుకు అలాగే పెంచుకొచ్చారు. వాళ్ళ నాయనమ్మే ఆ పిల్లను ఎత్తుకుని తిప్పింది. పక్క పిల్లల్ని కొట్టినా, ఇంట్లో సామాను నేలకేసి కొట్టినా, పిచ్చి పిచ్చి పనులతో వేధించినా విసుక్కోకుండా కడుపులో పెట్టుకుని పెంచుకొచ్చింది. అలాంటి పిచ్చి పిల్లతో పరాయి చోట కొడుకు ఎన్ని కష్టాలు పడతాడో అని మొదట్లో వెళ్ళొద్దంది. ఇల్లు పొలము ఎలాగూ ఉన్నాయి, ఊళ్ళోనే ఉండి ప్రైవేట్లు చెప్పుకోకూడదా అంది. కొడుకు ఒప్పుకోలేదు. ఏడాది పనిచేసి ట్రాన్స్ఫర్కి పెట్టుకుని మళ్ళీ వచ్చేయను అన్నారు రామచంద్రం మాస్టారు. అయితే వెళ్ళిన 6 ఏళ్లకు కానీ ట్రాన్స్ఫర్ చేయించుకోలేకపోయారు. అది ఆయన ప్రయత్నం లేకుండానే జరిగింది. మొదట్లో అన్ని విధాలా ప్రయత్నించి ఆ ఊరికి అలవాటు పడిపోయి 3 ఏళ్లుగా ఆ విషయం మర్చిపోయారు. ఇటీవల తల్లి ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉండి మాటిమాటికి ఉత్తరాలు రాస్తోంది. ఆవిడ రాయటమైతే రాస్తుంది కానీ ఆయన మాత్రం మొదట్లోలా అంతగా పట్టించుకోలేదు. ఈ 6 ఏళ్లలోనూ ఈ ఊరితో ఆయనకు విడదీయలేని అనుబంధం ఏర్పడిపోయింది. అందుకని ఆయన అశ్రద్ధ చేస్తూనే వచ్చారు. చివరకు ఆయన ప్రయత్నం లేకుండానే ఈ ట్రాన్స్ఫర్ వచ్చింది. రమణమూర్తి గారింటి నుంచి భార్య వచ్చేసరికి బాగా పొద్దుపోయింది. ఈ వార్త వినగానే చాలా సంతోషించింది. అత్తగారెప్పుడూ ఆవిడని కోడరికం పెట్టలేదు. కన్న కూతురిలా చూసుకున్నారు. పైగా ఆవిడ పుట్టినిల్లు అక్కడికి బాగా దగ్గర. వీటన్నిటికి తోడు మరి ఇంత పల్లెటూరు కాదది. ఊళ్ళో కుళాయిలు ఉన్నాయి, విశాలమైన ఇల్లు. కూరగాయలు కావాలంటే సంత రోజు వరకు ఆగక్కర్లేదు. దుకాణాలున్నాయి. రోగాలు వస్తే మందు మాకు తెప్పించుకోవటానికి 2-3 పెద్ద డాక్టర్లే ఉన్నారు. చూడటానికి చిన్నవిగా కనిపించిన ఇలాంటి సౌకర్యాలు చాలా ఉన్నాయి అక్కడ. ఈ ఊరొచ్చాక మొదట్లో ఆమెకు కాస్త ఇబ్బందిగానే అనిపించింది. తర్వాత మెల్లగా అలవాటు పడిపోయింది. మళ్ళీ ఎన్నాళ్లకు అటు వెళ్ళిపోవటం ఆమెకు చాలా సంతోషంగా ఉంది. అక్కడికి వెళ్ళిపోతే పెద్దదాని బాధ కూడా కాస్త తప్పుతుంది. అత్తగారు ఉంటారు, ఆవిడ చూసుకుంటుంది. సాధారణంగా ఆ పిల్ల బయటికి ఎక్కడికి వెళ్ళదు. ఎప్పుడైనా వెళ్తే గుళ్ళోకి వెళ్తుంది. అక్కడ ఏ మండపం మీదో ఏ నురు వరహాల చెట్టు కిందో కాసేపు కూర్చుని వచ్చేస్తుంది. ఎవరైనా ప్రసాదం ఇచ్చినా పుచ్చుకోదు. అల్లరి పెట్టకుండా బుద్ధిగా ఇంట్లోనే ఏ మూలో పడి ఉంటుంది. ఎటొచ్చి అప్పుడప్పుడు కాస్త తిక్కరేగి చేతికి అందుబాటులో ఏదుంటే అది పుచ్చుకుని నేలకేసి కొడుతుంది, లేదా మీదకి విసిరేస్తుంది. అలాంటప్పుడే కాస్త కనిపెట్టుకుని ఉండాలి. అత్తగారు దగ్గరుంటే ఆ బాధ ఉండదు. ఈయనకి కూడా ఆ ఊరెళ్తే మంచి డాక్టర్తో ఉబ్బసానికి మందిప్పించవచ్చు. తనకి ఈ మధ్య ఒంట్లో నీరసంగా ఉంటుంది. ఒకసారి పరీక్ష చేయించుకోవచ్చు. అందుకే ఆమెకు ఈ ఊరి విడిచి వెళ్ళిపోతున్నందుకు ఎంతమాత్రం బాధ కలగలేదు. రామచంద్రం మాస్టారు భోజనం అయ్యాక ఉత్తరం మాట గుర్తుకొచ్చి తల్లికి తన ట్రాన్స్ఫర్ గురించి ఉత్తరం రాద్దామని కూర్చున్నారు. ఇలా కూర్చున్నారో లేదో అంతలోకి 5-6 హడావుడిగా వచ్చి, ఏమండి పంతులు గారు, మీ ఊరికి బదిలీ అయ్యారట, నిజమేనా అంటూ అడిగారు. వాళ్ళని కూర్చోబెట్టి తాపీగా తన విషయం వివరించి చెప్పారు మేస్టారు. అది వాళ్ళకి తెలియని సంగతేమీ కాదు. మేస్టారు వారి స్వగ్రామంలో ఉండటం ఎంత అవసరమో వాళ్ళకి తెలుసు. అయినా ఈ ఊరు విడిచి మేస్టారు వెళ్ళిపోవటానికి వారు ఒప్పుకోవటం లేదు. వాళ్లతో మాట్లాడుతుండగానే మరో 2 వచ్చారు. వాళ్ళకి ఆ వార్త తెలిసిందట. నిజమో కాదో తెలుసుకుందామని వచ్చారట. రాత్రి చాలాసేపటి వరకు మాట్లాడుతూ కూర్చుండిపోయారు. వాళ్ళందరూ వెళ్ళిపోయాక మేస్టారు పడుకున్నారు కానీ నిద్ర పట్టలేదు. ఆయన కళ్ళ ముందంతా ఆ ఊరు, ఆ ఊళ్ళో మనుషులు, వాళ్ళు చూపించే అభిమానము, ఆ ఊరికి తను చేసి పెట్టిన పనులు, ఆ ఊరి వాళ్ళ కృతజ్ఞత అమాయకమైన చూపులతో మేస్టారండి మేస్టారండి అంటూ మరీ అభిమానాన్ని చూపించే బళ్ళో పిల్లలు,
ఈ దృశ్యాలే కనిపించాయి. సరిగా నిద్రపోకుండానే ఆ రాత్రి ఆయనకు తెల్లారిపోయింది. పొద్దున్న అరుగు మీద కూర్చుని దంతధావనం చేసుకుంటుంటే అటువైపుగా వెళ్తూ ముగ్గురు నలుగురు పలకరించి ఆ విషయమే అడిగారు. స్కూల్లో కూడా ఆయన వెళ్ళేసరికి అందరికీ ఆ వార్త తెలిసిపోయింది. పెందరాళే కొడుకు కూతురు స్కూల్కి వెళ్ళిపోయి ఈ వార్త కాస్త చాటేశారు. మాస్టారు, మీరు వెళ్ళిపోతున్నారా అండి అను, మీరు ఇక్కడే ఉండిపోండి మాస్టారు అను పిల్లలు ఒక్కొక్కరు వచ్చి అడుగుతుంటే రామచంద్రం మాస్టర్కి ఆ ఊరిని నిజంగానే విడిచిపెట్టాలనిపించడం లేదు. ఆ రోజు క్లాసులో పాఠాలు కూడా సరిగ్గా చెప్పలేదు. హెడ్ మాస్టర్ గారితో ఆవులెల్లుండి లక్ష్మీవారం రిలీవ్ అవుతానండి అని చెప్తే, మీరు వెళ్ళక తప్పదంటారా మేస్టారు అని అడిగారు. ఆయనకి రామచంద్రం మేస్టారు పరిస్థితులన్నీ తెలుసు. వెళ్ళొద్దని అనలేరు. వెళ్ళిపోతే ఈ స్కూలు చిన్నపోతుందని ఆయనకు తెలియనిది కాదు. ఆ సాయంకాలం స్కూలు విడిచిపెట్టే వేళకు హెడ్ మాస్టర్ గారు రామచంద్రం మేస్టార్ని తన రూముకి పిలిపించుకుని, మేస్టారు, మన స్టాఫ్ వాళ్ళు మీకు పార్టీ ఇవ్వాలనుకుంటున్నారండి. పిల్లలు మీటింగ్ పెట్టాం అంటున్నారు. ఎల్లుండు మళ్ళీ మీకు తీరిక ఉండదేమో. సర్పంచ్ గారు ఆ రోజు పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు మధ్యాహ్నమే చెప్పారు. అందుకని మేము రేపు సాయంకాలం పెట్టుకున్నాం అని చెప్పారు. ఎందుకండి ఈ ఆర్పాటమంతా అంటే ఒప్పుకోలేదు. ఇంటికొచ్చి ఆ విషయం భార్యతో చెప్పారు. నిజమేనండి, ఇంత మంచి ఊరుని విడిచిపెట్టాలంటే దిగులుగానే ఉంది అంది ఆమె. రాత్రి తొందరగానే భోంచేసి ప్రైమరీ హెల్త్ సెంటర్ కాంపౌండర్ పరాబ్రహ్మానికి, గుళ్ళో పూజారి సుదర్శనాచార్యుల వారికి, అపరాల కొట్టు చంద్రయ్యకు, ఇంకా 5-6 తెలిసిన వారికి తన ట్రాన్స్ఫర్ వార్త చెప్పి వచ్చారు. ఇంటికి వచ్చేసరికి అరుగు మీద సర్పంచ్, పంచాయతీ మెంబర్లు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. తన గురించి అంతమంది తరలి వచ్చి ఎదురు చూస్తూ కూర్చోటం చూసి చాలా తప్పు చేసినట్టు క్షమాపణలు చెప్పుకున్నాడు రామచంద్రం మేస్టారు. పర్వాలేదు, దానికేం లేండి, ఏమీ లేదు. ఎల్లుండి పంచాయతీ ఆఫీస్ ఆవరణలో చిన్న మీటింగ్ ఒకటి ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. మా సభ్యులు పార్టీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అబ్బే, అదేం కుదరదు, ఒప్పుకోవలసిందే. మీకు మా ఊరు చాలా రుణపడి ఉంది పంతులు గారు. మీరు వెళ్ళిపోవటం చాలా లోటు. ఏదో మా కృతజ్ఞత తెలుపుకుందామని, అంతే, మరేం లేదు. రామచంద్రం మేస్టారు ఏదో అందామనుకున్నారు కానీ సభ్యులంతా తలా ఒక మాట చెప్పి ఆయన్ని మరో మాట మాట్లాడనీయలేదు. మర్నాడు మధ్యాహ్నం నుంచి స్కూల్లో క్లాసులేం జరగలేదు. తోటి టీచర్లంతా చిన్న పార్టీ ఇచ్చాక ప్రేయర్ హాల్లో మీటింగ్ జరిగింది. హెడ్ మాస్టర్ గారు అధ్యక్షత వహించారు. కొందరు ఉపాధ్యాయులు, పిల్లలు రామచంద్రం మేస్టార్ గురించి మాట్లాడారు. పిల్లలు గుర్తుగా మేస్టార్కి ఒక ఖరీదైన పెన్ను బహుకరించారు. మేస్టారు కృతజ్ఞతలు చెప్పుకునేటప్పుడు ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. ఆయన కంఠం బొంగురుపోయింది. ఎక్కువసేపు మాట్లాడలేకపోయారు. మర్నాడు పంచాయతీ ఆఫీస్ ఆవరణలో జరిగిన సభలో కూడా ఆయన ఎక్కువసేపు మాట్లాడలేకపోయారు. పంతులు గారి లాంటి వారిని చాలా అరుదుగా చూస్తాం. ఆయన మన ఊరికి చేసిన సేవను ఎవరూ మర్చిపోలేరు. ఈ ఊరుని ఎన్నో రకాలుగా బాగు చేసిన మహానుభావుడు ఆయన. అలాంటి వారికి ఎలా మన కృతజ్ఞత తెలుపుకోవాలో కూడా నాకు తెలియకుండా ఉంది అన్నాడు సర్పంచ్. సర్పంచ్ పెద్ద కొడుకు 20 ఏళ్లవాడు. ఆ ఊరి యువక మండలి తరపున గాంధీ గారి బొమ్మ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ది ప్రజెంట్ చేశాడు. ఊళ్ళో పెద్దలు అనుకునే వాళ్ళు 10 మంది వచ్చి మాట్లాడారు. రామచంద్రం మేస్టారు కండువాతో కళ్ళు తుడుచుకున్నారు. చాలా విషయాలు మాట్లాడుదామని లేచి నుంచుని మాటిమాటికి కంఠం బొంగురుపోయి ప్రసంగం విరిగిపోతుండటం వల్ల ముందుకు పోలేక, ఇంత మంచి ఊరుని, ఇంత మంచి మనుషుల్ని విడిచి వెళ్ళిపోవాలంటే నాకు చాలా బాధగా ఉంది. ఈ ఊరుని నేనెప్పటికీ మర్చిపోలేను. మీకందరికీ నా నమస్కారం అంటూ మధ్యలోనే ముగించేసి కూచుండిపోయారు. కండువాతో కళ్ళద్దాల్ని తుడుచుకున్నారు. అలా కళ్ళను కూడా. ఆ రాత్రి ఆయన కానీ ఆయన భార్య కానీ నిద్రపోనే లేదు.
ఊరి కబుర్లు చెప్పుకుంటూ మేలుకునే గడిపారు. ఒక సమయంలో పోనీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ క్యాన్సిల్ చేయించుకుని ఇక్కడే ఉండిపోదామంటావా అని కూడా భార్యను అడిగారాయన. ఆమె ఇంకా నయం, రాత్రి మీటింగ్లో నోరు జారి ఈ మాట అన్నారు కారు అని భర్తని మెల్లగా మందలించింది. ఉదయం స్కూల్ పిల్లలు వచ్చి సామాన్లు మూటలు కట్టేశారు. రామచంద్రం మాస్టారు స్కూల్కి వెళ్ళి ఛార్జీ చెప్పి ఊళ్ళో తెలిసిన వాళ్ళందరికీ చెప్పి వచ్చేసరికి 12 అయ్యింది. హడావుడిగా ఏదో ఇంత తిని 1 గంటకి బస్టాండ్కి చేరుకున్నారు. వారిని సాగనంపటానికి ఊరంతా అక్కడే ఉన్నట్టుగా ఉంది. స్కూల్ నుంచి పిల్లలు, మేస్టార్లు వచ్చారు. సర్పంచ్తో సహా ఊరి పెద్దలంతా అక్కడే ఉన్నారు. బస్ వచ్చాక వాళ్లే గబగబా సామానంతా పైకి ఎక్కించేశారు. మేస్టారు కుటుంబం లోపల సుఖంగా కూర్చోటానికి బస్సులో వాళ్ళని ఆర్పాటం చేసి విశాలంగా జాగా చేసి కూర్చోబెట్టారు. బస్ కదిలినప్పుడు చేతులు జోడించిన మేస్టార్తో, మర్చిపోకండి మేస్టార్ గారు, ఎప్పుడైనా వస్తూ ఉండండి అంటూ అంతా ప్రతి నమస్కారం చేశారు. బస్సులో కూర్చుని ఆలోచిస్తున్న మేస్టార్కి ఈ అనుభవం తన జీవితంలో మర్చిపోలేనిదనిపించింది. ఇంతమంది ఇలా తన మీద అభిమానం చూపించటం తన జీవితంలో ఇంతకు ముందెప్పుడూ ఎదురుపడలేదు. ఇంత మంచి మనుషుల్ని, ఇంత మంచి ఊరుని వదులుకుని వెళ్ళిపోయి తను పొరపాటు పనే చేస్తున్నానేమో అని అనుకున్నారాయన. చెట్ల మధ్య ఊరు మాయమై మరిక కనిపించటం మానేసే వరకు మాటిమాటికి వెనక్కు తిరిగి చూస్తూనే ఉన్నారు. ఆయన భార్య కూడా ఇంచుమించు అదే స్థితిలో ఉంది. పిల్లల మాట మరిక చెప్పనే అక్కరలేదు. దిగులుగా కూర్చుని కళ్ళల్లో నీళ్లు నింపుకున్నారు. వెర్రిపిల్ల కూడా బస్సులో ఎక్కానన్న ఉత్సాహం ఏమాత్రం లేకుండా దగ్గరగా ముడుచుకుపోయి దిగులుగా కూర్చుంది. 3:30 గంటలు ఎలా ప్రయాణం చేశారో వాళ్ళెవరికీ గుర్తులేదు. మనసంతా అక్కడే ఆ విడిచి వచ్చేసిన ఊళ్ళోనే ఉంది. స్వగ్రామంలో అడుగుపెట్టాక, స్వంత ఇల్లు కనిపించాక, ఇంట్లో తల్లిని చూశాక మనసు కాస్త కుదుటపడింది. స్వంత ఊరు చేరుకున్న సంతోషం మెల్లమెల్లగా ఆయన్ని ఆవరించింది. రామచంద్రం మేస్టారు ఆ ఊరుని గురించి, ఆ ఊళ్ళో మనుషుల మంచితనం గురించి చాలామందికి గొప్పగా చెప్పుకున్నారు. స్కూల్ పిల్లలతో కూడా, అక్కడి బళ్ళో పిల్లలు చాలా మంచివాళ్ళర్రా, శ్రద్ధగా చదువుకుంటారు, మేస్టర్లంటే భయభక్తులు చూపుతారు, అల్లరి చేయరు అంటూ నీతి వాక్యాలు బోధించినట్టు 3-4 సార్లు చెప్పారు. రామచంద్రం మేస్టారు వచ్చి 15 రోజుల పైనే అయినా ఇంకా ఆ ఊరు మాటిమాటికి ఆయనకు గుర్తుకొస్తూనే ఉంది. వచ్చిన 5 రోజులకు ఆ ఊరి సర్పంచ్కు ఉత్తరం రాశారు. ఇంకా సమాధానం రాలేదు. మధ్యాహ్నం స్కూల్ నుంచి భోజనానికని ఇంటికి వచ్చినప్పుడు ఉత్తరాలు ఏమన్నా వచ్చాయా అని అడిగితే భార్య కాస్త ఎగతాళిగానే మాట్లాడింది. పోస్ట్ మ్యాన్ ఇంకా రాలేదు. అవును గాని ఊరొదిలి వచ్చిన మనసంతా అక్కడే ఉంది. మీకు ఉత్తరం రాలేదని బెంగట్టుకున్నారల్లే ఉంది. చూస్తుంటే రేపు కూడా ఉత్తరం రాకపోతే ఎల్లుండి ఆ ఊరు వెళ్ళొచ్చేట్టే ఉన్నారు అంది. అవును సుమా, ఒకసారి వెళ్ళొస్తే బాగుండును అన్నారాయన తనలో తనే అనుకుంటున్నట్టు. స్కూల్కి వెళ్ళిపోతూ, బహుశా ఉత్తరం వస్తుందేమోలే, స్కూల్లో ఇవ్వమని చెప్పు అని చెప్పి వెళ్ళిపోయారు. రామచంద్రం మాస్టారు స్కూలు విడిచిపెట్టే వేళ వరకు ఉత్తరం గురించి చూశారు కానీ రాలేదు. ఒకవేళ ఇంట్లో పడేసి వెళ్ళిపోయాడేమో పోస్ట్ మ్యాన్ అనుకుంటూ హడావిడిగా ఇంటికొచ్చిన రామచంద్రం మేస్టార్కి ఇంట్లో పరిస్థితి చూసేసరికి ఆశ్చర్యం వేసింది. ఇంట్లో ఓ మూల తల్లి, మరో మూల భార్య శోకాలు పెడుతున్నారు. పిల్లల ముగ్గురు బిక్కమొకాలు వేసి కూర్చున్నారు. కొడుకును చూసి ముసలి తల్లి కంఠం మరి కాస్త పెద్దది చేసింది. ఏమైంది అన్నట్టు చూశారు రామచంద్రం మేస్టారు. ఆవిడ శోకాలు తీయటమే తప్ప ఏమీ చెప్పలేదు. ఏమైందే చెప్పి ఆ తర్వాత తీరిగ్గా ఏడవండి అంటూ విసుక్కున్నారు భార్యను చూసి. భార్య ముక్కు చిదుకుని ఏడుస్తూనే, ఇంకా ఏం జరగాలి, జరగాల్సిందంతా జరిగింది. మంచి ఊరని వేళ్లాడేరు. ఇదేనా మంచి? అభం శుభం ఎరుగని
ఆ ఎర్రిదాని బతుకు బుగ్గిపాలు చేశారు కదా. ఒంట్లో నలతగా ఉంటే ఏమిటోనని ఇందాక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే తెలిసింది. దాన్ని చూస్తేనే కడుపు తరుక్కుపోతుందే. అలాంటి దాని బతుకు పాడు చేయటానికి ఏ రాక్షసుడికి చేతులొచ్చాయో. ఎర్రిదన జాలైనా లేకుండా దాని జీవితాన్నిలా. ఆమె ఇక మాట్లాడలేక గొల్లుమంది. రామచంద్రయ్య మేస్తారు రాయిలా ఆ గదిలో నిలుచుండిపోయారు. ఊరు వీడ్కోలు చెప్పింది. సేలా వీర్రాజు గారి కథ విన్నారు కదా. ఈ కథ 1971లో ప్రచురింపబడింది. కథ భలే షాకింగ్గా ముగిసింది కదా. కథ మీకు నచ్చిందా? రచయిత గురించి చిరు పరిచయం. సేలా వీర్రాజు గారు రాజమండ్రి పట్టణంలో జన్మించారు. అక్కడే కళాశాల విద్యను అవలంబించారు. దామెర్ల రామారావు స్మారక చిత్ర కళాశాలలో వరదా వెంకటరత్నం వద్ద చిత్రకళను అభ్యసించారు. హైదరాబాద్ నుండి వెలువడే కృష్ణా పత్రికలో సబ్ ఎడిటర్గా చేరి 2 ఏళ్లు పనిచేశారు. 1963 జూలైలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సమాచార పౌర సంబంధ శాఖలో అనువాదకుడిగా చేరి 1990 వరకు పనిచేశారు. చిత్రకారుడిగా, కవిగా, కథా రచయితగా, నవలా రచయితగా బహుముఖ ప్రతిభను ప్రదర్శించారు. యువభారతితో కలిసి పనిచేశారు. 9 కవిత్వ సంపుటాలు వెలువరించారు. కొడిగట్టిన సూర్యుడు, హృదయం దొరికింది, మళ్లీ వెలుగు, కిటికీ కన్ను, ఎర్రడబ్బా రైలు, పడుగుపేకల మధ్య జీవితం, సేలా వీర్రాజు కవితా సంపుటాల బృహద్గ్రంథము, బతుకుబాట, ఒక అసంబద్ధ నిజము అనే కవితా సంపుటాలను వెలువరించారు. వెలుగురేఖలు, కాంతిపూలు, మైనా, కరుణించని దేవత అనే నవలలు రాశారు. సమాధి, మబ్బు తెరలు, వీర్రాజు కథలు, రంగుటద్దాలు, పగామైన ద్వేషము, వాళ్ల మధ్య వంతెన, మనసులోని కుంచె, ఊరు వీడ్కోలు చెప్పింది అనే కథా సంపుటాలను వెలువరించారు. 10వ కథా సంపుటంగా ఈ 8 కథా సంపుటాలను హార్డ్ బౌండ్లో ప్రచురించారు. ఇతరత్ర కళానికి అటు ఇటు అనే వ్యాస సంపుటి, శిల్పరేఖ, లేపాక్షి రేఖా చిత్రాలు, సేలా వీర్రాజు చిత్రకార్యం అనే వర్ణ చిత్రాల ఆల్బము చిత్రించారు. 1967లో కొడిగట్టిన సూర్యుడు కవితా సంపుటికి ఫ్రేవర్స్ ఫ్రంట్ మొట్టమొదటి అవార్డు, 1969లో మైనా నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉత్తమ నవలా పురస్కారము, 1991లో సేలా వీర్రాజు కథలు సంపుటానికి తెలుగు విశ్వవిద్యాలయము వారి ఉత్తమ కథల సంపుటి బహుమతి, 1994లో కొండేపేడి శ్రీనివాసరావు సాహితీ పురస్కారము, డాక్టర్ బోయి భీమన్న వచన కవిత పురస్కారము తెలుగు విశ్వవిద్యాలయం వారి నుండి స్వీకరించారు. 2022లో హైదరాబాద్లో స్వగృహంలో గుండెపోటుతో మరణించారు. వీరి చిత్రకళ సంపద అంతటిని రాజమహేంద్రవరంలోని డామెర్ల ఆర్ట్ గ్యాలరీలో ఉంచారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన శ్రీ సేలా వీర్రాజు గారి పేరిట సేలావి అనే ఫాంట్ను రూపొందించారు. ఆ ఫాంట్తో ప్రత్యేక కవితా సంపుటిని వెలువరించారు. ఇలాంటి సాహితీమూర్తి మన తెలుగు సాహితీ లోకానికి గొప్ప గర్వకారణంగా నిలిచారు. వారి కథలను ఇలా మనం వినటం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. విన్నారు కదా రచయిత పరిచయము. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మీ బంధువులకు, మిత్రులకు షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి కథలను మళ్ళీ వినిపిస్తూనే ఉంటాను.
అప్పటి వరకు సెలవు. మరి విభిన్న కథల సమాహారం వనజ తాతినేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.